హాయ్ హలో నమస్తే అస్సలం అయికం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ జనవరి 18, 2025 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా జగిత్యాలకు సంబంధించి కుక్కల చిన్న భీమయ్య అనే ఒక అన్నగారు సౌదీ అరేబియాలో చాలా అవస్థలు పడతా ఉన్నారండి. సో విషయానికి వస్తే మన భీమయ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఇండియాలో ఒక వ్యాధి వల్ల, ఆ వ్యాధి పేరు వచ్చేసి బోన్ మ్యారో, ఎముకల ములుగు అంటాం కదా. ఈ వ్యాధి వల్ల ఆయన ఇక్కడ ఇండియాలో చాలా అవస్థలు పడతా ఉన్నారు. సో ఈ బోన్ మ్యారో వ్యాధికి ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన అవయవాలు ఈయనకు మార్పిడి చేయాలి. సో కంపల్సరీగా మన చిన్న భీమయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి వస్తే వాళ్ళ అబ్బాయి బతికే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఆయన ఇండియాకి రావాలంటే ఆయనకు కూడా ఒక సమస్య ఉందండి. ఎప్పుడో మనకు ఒక సంవత్సరం క్రితం కఫీల్ ఎగ్జిట్ ఇచ్చాడు, కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితి వల్ల 10 రూపాయలు సంపాదిద్దామని చెప్పి అక్కడే ఉండి పని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్లీ రావాలంటే దాదాపు 3,500 రియాలు పెనాల్టీ కట్టాలి. మళ్ళీ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి. సో ఎంత డబ్బులు ఆయనకు ఏర్పాటు అవ్వట్లేదు, చాలా అవస్థలు పడతా ఉన్నారు. అందులో వాళ్ళ అబ్బాయి కూడా ఇండియాలో హెల్త్ ఇష్యూ ఉంది. సో కుటుంబాన్ని అందరం కలిసి ఆదుకుంటే తలా ఒక 10 రియాలు, 100 రియాలు, 50 రియాలు మీకు నచ్చిన సాయం చేయొచ్చండి. సో దయచేసి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నేను మీకు ఫారూక్ భాయ్ గారి నెంబర్, రామచంద్ర అన్న నెంబర్ మీకు డిస్ప్లే పైన ఇస్తాను. ఒకసారి వారికి ఫోన్ చేసుకోండి. మీకు నచ్చిన సహాయాన్ని STC పే ద్వారా చేస్తారా, ఫోన్పే ద్వారా చేస్తారా, దయచేసి ఒకసారి వారు సంప్రదించండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో సో ఉమ్రా యాత్రకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే ఉమ్రా వీసా తీసుకొని ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాకి వెళ్తా ఉన్నారో వారికి వ్యాక్సిన్ కావాలి. ఏ వ్యాక్సిన్ కావాలి? COVID-19 వ్యాక్సిన్ కాదండి. సో మెనింజైటిస్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ వస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది మనకు గాకా నుంచి అప్డేట్ వచ్చింది. అదేవిధంగా సౌదీ అరేబియాలో ఉన్న హెల్త్ మినిస్టర్ వాళ్ళు కూడా దీన్ని ఈ వ్యాక్సిన్ కావాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. సో ఈ మెనింజైటిస్ అని చెప్పి వ్యాక్సిన్ కొత్త ఏం కాదు. ఇది మనకు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఇది మనకు మెదడుకు సంబంధించి మన వెంట్రుకల కింద ఒక పొర ఉంటుంది, అందులో ఏదో ఇష్యూ రాకుండా ఈ వ్యాక్సిన్ ఇస్తారండి. సో దయచేసి ఎవరైతే ఉమ్రా వీసా మీద ఫిబ్రవరి 1 నుంచి ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వ్యాక్సిన్ తీసుకోండి. మీకు దగ్గరలో హాస్పిటల్లో ఇస్తారు. నాకు తెలిసి గమ్కా మెడికల్ సెంటర్లు ఉన్నాయి మనకు సౌదీ అరేబియాకి సంబంధించి. గమ్కా మెడికల్ సెంటర్ మనకు హైదరాబాద్లో గుల్షన్ మెడికల్ సెంటర్, SKSL, తర్వాత ప్రీతి మెడికల్ సెంటర్, ఇలా రకరకాల సెంటర్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి. సో ఇంకా ఫిబ్రవరి 1 తర్వాత తీసుకుంటే ఇమీడియట్లీ ట్రావెల్ చేయలేము. ఫిబ్రవరి 1 ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో ఉమ్రా వీసా మీద బిఫోర్ 10 days అంటే మనకు జనవరి 20 తారీఖు లోపు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. ఓకేనా? సో ఈ రూల్స్ అన్నీ కూడా వ్యాక్సిన్కి సంబంధించి రావడం జరిగింది, ఒకసారి గమనించండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో నకిలీ బంగారు కడ్డీలు అంటే బంగారు గోల్డ్ బిస్కెట్లు అమ్ముతున్న 10 మంది పాకిస్తానీ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. మక్కా ప్రాంతంలో సుమారు 31 ఆర్థిక మోసాలు పాల్పడినట్లుగా పోలీసు వాళ్ళు ధృవీకరించారు. ఈ 10 మందిని కూడా అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో వీరి టార్గెట్ ఎవరంటే ఎవరైతే అమాయక ప్రవాస కార్మికులు ఉన్నారో వారినే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు. సో ఉమ్రాకి వెళ్ళి వస్తూ ఏదో మనకు ఒక 10 గ్రాములు లేదా 5-6 గ్రాములు గోల్డ్ తీసుకుని ఇండియాకి లేదా పాకిస్తాన్ వారి దేశానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారండి. వారి దగ్గరికి వెళ్ళి మన దగ్గర గోల్డ్ తీసుకుంటే మీకు తక్కువ రేటుకి ఇస్తాము, మన దగ్గర ఇంకా తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళని ఆశ పట్టేసి వాళ్ళ దగ్గర గోల్డ్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో తీసుకున్న వాళ్ళు కూడా అరే మనకు మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తుంది కదా అని చెప్పి తీసుకుంటారు, కానీ అది తర్వాత చూస్తే నకిలీ బంగారంగా మోసపోతూ ఉన్నారు చాలామంది. దయచేసి గోల్డ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆర్నమెంట్ తీసుకున్న బిస్కెట్ తీసుకోవద్దండి. బిస్కెట్ తీసుకుంటే ఒక 10-20 గ్రాములు తీసుకుంటే, అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఇండియా ఎయిర్పోర్ట్లో. అదే మీరు ఆర్నమెంట్ తీసుకోండి, ఇన్షాల్లా ఏం కాదు. సో ఏది తీసుకున్నా కూడా గోల్డ్ షాప్కి వెళ్ళండి, అక్కడ మీరు వాళ్ళు బిల్లు ఇస్తారు, ఆ బిల్లు ద్వారా తీసుకోవడం చాలా చాలా బెస్ట్ అండి. సరేనా? ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఒక వారం వ్యవధిలో దాదాపు 21,485 మంది అక్రమ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు సౌదీ అరేబియాలో. ఇందులో బార్డర్ సెక్యూరిటీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 4,853 మంది ఉన్నారు. రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 13,562 మంది ఉన్నారు. లేబర్ లా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 3,070 మంది ఉన్నారు.
అదేవిధంగా సౌదీ అరేబియాలో అక్రమంగా ఎవరైతే సౌదీ అరేబియాలకి వస్తున్నారో అంటే బార్డర్ నుంచి సౌదీ అరేబియాలకి వస్తూ ఉండగా 1568 మందిని ఈ యొక్క పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ మంది ఈ ఎవరైతే 21,485 మంది ప్రవాసులు ఉన్నారో అరెస్ట్ అయిన వారు, ఇందులో 50% మంది ఇథియోపియన్లు ఉన్నారు, 47% మంది యమన్ ప్రవాసులు ఉన్నారు, అదేవిధంగా 3% మంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో నిషేధిత ప్రాంతాల్లో చేపలు రొయ్యలు పడుతున్న 5 మంది ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఈ 5 మంది కూడా ఈజిప్షియన్ ప్రవాసులుగా పోలీసు వాళ్ళు గుర్తించారు. జిజాన్ ప్రాంతంలో ఈ యొక్క సముద్ర ప్రాంతంలో చేపలు పడుతున్న వారిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. కాబట్టి సౌదీ అరేబియాలో ఎక్కడ పడితే అక్కడ చేపలు సరదా కోసం చేపలు పట్టడం, అది పర్మిషన్ లేని ప్లేస్లో చేపలు పడితే వారిపైన ఇలాంటి శిక్షలు ఉంటాయండి, జాగ్రత్త. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఫైనల్గా సౌదీ అరేబియా అబహా ప్రాంతంలో ఒక ఇండియన్ ప్రవాసిని యాంటోనీ రాజ్ అనే ఒక ఇండియన్ ప్రవాసిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఎందుకంటే ఒక సౌదీ అమ్మాయిని వేధిస్తున్న కారణంగా ఆ యొక్క ప్రవాసిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక అప్డేట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఉమ్రా వీసా మీద సౌదీ అరేబియాకి నెక్స్ట్ మంత్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నారో వ్యాక్సిన్ కోసం చూడండి. నేను కూడా గమ్కా సెంటర్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ ఏదైనా సెంటర్లో వ్యాక్సిన్ ఇస్తా అంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.